పాత బస్తీలో దాడులకు పాల్పడిన ఎంఐఎం నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ ఫిర్యాదుతో ఎంపీ అసదుద్దీన్ పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. మరోవైపు ఎంఐఎం నేతల్ని అరెస్ట్ చేయకపోతే ఊరుకునేది లేదంటున్నారు కాంగ్రెస్ నేతలు. గ్రేటర్లో పోలింగ్ శాతం తక్కువే అయినా ప్రశాంతంగానే జరుగుతోందని పోలీసులు కాస్త కూల్గానే ఉన్నారు. అంతే, చివరి దశలో పాత బస్తీలో సీన్ మారిపోయింది. పోలింగ్ను పరిశీలించేందుకు చార్మినార్ పరిసరాలకు వెళ్లిన టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్, సీనియర్ నేత షబ్బీర్ అలీ, ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, వారిని అడ్డగించిన ఎంఐఎం కార్యకర్తలు మా ఏరియాలోకి వస్తారా అంటూ దాడి చేశారు. ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్వయంగా ఎమ్మెల్యే కారు అద్దాలు పగులగొట్టారు. ఇక ఆయన అనుచరులైతే కారులో ఉన్న వాళ్లను లాగి మరీ కొట్టారు. ఈ దాడిలో షబ్బీర్ అలీకి స్వల్ప గాయాలయ్యాయి. పాత బస్తీలో ఎంఐఎం అరాచకాలను ప్రశ్నిస్తున్నందుకే తమ మీద దాడి చేశారన్నారు కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ. పోలీసులు కూడా ఎంఐఎం గూండాయిజానికి చేతులెత్తేశారని, ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసిన మజ్లిస్ నాయకుల్ని పోలీసులు ముందే అదుపు చేసుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారాయన. ఎంఐఎంతో దోస్తీ చేసిన టీఆర్ఎస్ ఇప్పుడేం సమాధానం చెప్తుందని ప్రశ్నించారు. దాడులు జరిగిన ప్రాంతాల్లో రీపోలింగ్ జరపాలని, దాడులకు పాల్పడిన ఎంఐఎం నేతల్ని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అసదుద్దీన్ మీద మేము కంటిన్యూగా ఫిర్యాదు చేస్తున్నాం. 11 o'clock నుంచి 50 మోటార్ సైకిల్తోని ఆయన బూత్లో పోతున్నాడు. మీరు ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? మొత్తం దాదాగిరిగా పోతున్నారంటే ఇది ప్రివెంటివ్ అరెస్ట్ అప్పుడే వాళ్ళు చేసి ఉంటే 144 సెక్షన్ ఎలక్షన్ కోడ్ ప్రకారంగా ఎలక్షన్ జరిగేటప్పుడు కూడా అరెస్ట్ చేయకుంటే పోలీసు భయపడుతున్నారు. ఆయనకు చూస్తే ఆయన వచ్చిన తర్వాత మాకే పోలీసు అంటున్నారు. గౌస్కు ఎంఐఎం గుండాలు ఎక్కడ చంపేస్తారని ప్రొటెక్షన్లు తీసుకొచ్చి పెట్టినాం సార్. దాడులపై మీర్చౌక్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు షబ్బీర్ అలీ. ఎంపీ అసదుద్దీన్, అతని అనుచరులపై 143, 323, 341, 427, 506, రెడ్ విత్ 149 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. తెలంగాణ స్టేట్ కాంగ్రెస్ లీడర్ మొహమ్మద్ షబ్బీర్ అలీ గారు ఇచ్చిన రిపోర్టు మీద హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ గారు మరియు ఆయన సపోర్టర్స్పై 143, 323, 341, 427, 506, రెడ్ విత్ 149 అంటే కారును ఆపి అక్రమంగా సమావేశమయ్యి, అంటే నిషేధాజ్ఞలు ఉన్నా కూడా అక్రమంగా సమావేశమై చేతులతో కొడుతూ బాయ్నెట్ని, గ్లాస్ని డ్యామేజ్ చేసినందుకు మరియు అపరెంట్లీ చంపుతామని బెదిరించినందుకు ఒక క్రిమినల్ కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది. నిందితుల్ని ఇవాళ రేపు అరెస్టు చేసే అవకాశాలున్నాయి. అయితే దాడులకు పాల్పడిన వాళ్లని అరెస్టు చేయకపోతే ఊరుకునేది లేదంటున్నారు టీకాంగ్ నేతలు. ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.